హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. ఈ దొండకాయ ఫ్రై అనేది చేయడం చాలా సింపుల్ అండి, అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుందండి. ఏ రైస్లకైనా కూడా అండి ఈ దొండకాయ ఫ్రై అనేది కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందుగా అయితే నేను ఒక హాఫ్ కేజీ దాకా అయితే దొండకాయ తీసుకుని నీట్గా అయితే వాష్ చేసుకుని ఈ విధంగా సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకుని అయితే తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేయడం వల్ల ఫ్రై అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసిన దొండకాయ ముక్కల్లో టేస్ట్కి సరిపడంత సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, టేస్ట్కి సరిపడంత కారం కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కూడా కార్న్ఫ్లోర్ పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కూడా శనగపిండి కూడా వేసుకొని బాగా మొత్తం కూడా కలిసేడుగా ఉప్పు కారం అంతా కూడా కలిసేడుగా మొత్తం కూడా బాగా కలుపుకొని ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే పెట్టేయండి. ఈ విధంగా పెట్టడం వల్ల దొండకాయ ముక్కలకి ఉప్పు కారం అంతా కూడా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకొని తగినంత ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీరు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అయితే కొద్దిగా వేసుకొని ఫ్రై అయితే చేసేయండి. మీరు దొండకాయ ముక్కలు అనేది ఆయిల్లో వేసిన వెంటనే గింటి అయితే వేసుకొని కలిపెట్టద్దండి. ఒక 5 మినిట్స్ పాటు అట్టే ఉండించండి. ఆ విధంగా ఉండించిన తర్వాత గింటి అయితే వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై అయితే చేయండి. ముందు వెనకాల తిప్పుకుంటూ హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెడితే దొండకాయ ముక్కలకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా లాగుతుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అనేది కూడా ఎక్కువ లాగదండి. మీకు ఫ్రై అనేది కూడా చాలా తొందరగా అయిపోతుందండి. సో ఈ విధంగా ఫ్రై చేసిన దొండకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుని సర్వ్ అయితే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.